హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హెల్ప్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి కుమారి కమిటీ ఏదైతే ఉన్నదో మనకు ప్రభుత్వ ఖాళీలకు సంబంధించినటువంటి గుర్తించడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అదేవిధంగా రెగ్యులర్ పోస్టులకు సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి మొదలైన ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటిదంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్పై ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలో దిగాయి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి లెక్కలు అనేది కొంచెం సందిగ్ధలో ఉన్నాయి అన్నమాట. అంటే పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. సో క్లారిటీ రాకపోవడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు దీనికి సంబంధించినటువంటి రంగంలో వచ్చాయండి. ఎందుకంటే గతంలో కూడా మరి కాంట్రాక్ట్ మెంబర్స్ ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ మెంబర్స్ కొంతమంది ఏ విధంగా పనిచేస్తారు, కొన్నిసార్లు అయితే ప్రభుత్వ శాఖల్లో జీతం తీసుకొని వారు కూడా పనిచేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు తేలలేకపోవడంతో ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు అనేది రంగంలో వచ్చాయి. అయితే ఈ కమిటీ మరో వారంలో ఖాళీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అయితే విషయం ఏంటిదంటే మరి ఈ కమిటీ వచ్చిన తర్వాతే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే తెలియడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 13 నుంచి 15 శాఖలకు సంబంధించినటువంటి గుర్తించినటువంటి ఈ కమిటీ ఇంకా మరో కొన్ని శాఖలను గుర్తించాల్సినటువంటి విషయం ఉన్నది. ప్రజెంట్ మనకు అటవీ శాఖ సంబంధించినటువంటి కమిటీ గుర్తించింది. దీంట్లోనే మనకు ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్. రెవెన్యూ శాఖల్లో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి స్థాయి పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 3 సంబంధించినటువంటి గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు కూడా ఇక్కడే ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత పశుసంవర్ధక శాఖ, తర్వాత మనకు పర్యావరణము సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక గుర్తించడం జరిగింది సార్. మొత్తానికైతే ప్రభుత్వము వచ్చేసి ఏదైతే శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో, సో ఈ మరో వారంలో నోటిఫికేషన్ ఈ యొక్క రిపోర్ట్ను ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. ఖచ్చితంగా విద్యార్థులు మీరు చేసేటటువంటి ప్రయత్నం ఏంటిదంటే ఇప్పటికైనా మీరు ఈ యొక్క ప్రిపరేషన్లో కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ డిసెంబర్లో వస్తాయి. ఖచ్చితంగా ముందుగా మనకు పోలీస్ శాఖ నుంచి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి మూడోది మనకు అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇక గ్రూప్స్ విషయానికి వస్తే మనకు మార్చి, ఏప్రిల్లో వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ కమిటీ ఇచ్చేటటువంటి ఖాళీలు దాదాపుగా ఇప్పటికీ కూడా 50,000 పైగా ఉన్నాయండి. కమిటీ ఇప్పుడు వరకు ఎన్ని ఖాళీలు గుర్తించిందంటే 50,000 పైగా ఖాళీలు గుర్తించింది. సో కాబట్టి ఈ తర్వాత మనకు బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. దాన్నే సిలబస్ కమిటీ అంటారు. ఈ సిలబస్ కమిటీ కూడా మరో వారంలో ఇచ్చినట్లయితే, ఈ సిలబస్ కమిటీ కూడా మరో వారం ఇస్తే ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏది ఉండాలి, ఎంతవరకు మరి తీసేస్తుంది అన్న దానిపైన ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అన్నమాట. సో ఈ విషయం పైన ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో విషయం ఏంటిదంటే కొన్ని పోస్టులు దాదాపుగా 2-3 నోటిఫికేషన్లు అంటే 20,000కు పైగా ఫస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే రాబోయే నోటిఫికేషన్లో మీరు విజేతలు కావచ్చు. అదేవిధంగా మనం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక ఫ్రీగా ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి మేము ఇచ్చేటటువంటి పీడిఎఫ్స్, అదేవిధంగా రాబోయే రోజుల్లో టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాము. అదేవిధంగా మరి అన్ని సంబంధించినటువంటి క్లాసెస్ అటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల దృష్టి పెట్టుకొని ఈ ఇయర్లో ఖచ్చితంగా మీరు విజేతలుగా ఉండాలనేసి భావించి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసామన్నమాట. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.